హలో ఫ్రెండ్స్, వీడియో చేసి చాలా రోజులైంది. సో మనకి టాటా వాళ్ళు కర్వ్ అనే ఒక కూపే లాంచ్ చేశారు కదా ఈవీ. సో మనకి ఇప్పుడు 15 లక్షల నుంచి 25 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్స్ అనేవి 4 కాంపిటీషన్లో ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో లేట్ చేయకుండా తెలుసుకుందాము. సో ఏంటంటే టాటా కర్వ్, ఎంజీ వాళ్ళది జెడ్ఎస్, మహీంద్రా వాళ్ళది XUV 400, అలాగే టాటా వాళ్ళది నెక్సాన్. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే లెంత్, విడ్త్, హైట్, వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్ కనుక చూసుకుంటే టాటా కర్వ్ వాళ్ళది 4300, అలాగే 1800, 1637 అట్లా ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి MZ ZS EV అనమాట. లెంత్ అన్నిటికంటే అది ఎక్కువ, అలాగే హైట్ కూడా అదే ఎక్కువ ఉంది. తర్వాత XUV 400 మాత్రం విడ్త్ ఎక్కువ ఉంది, అలాగే వీల్ బేస్ కూడా XUV 400 ఎక్కువ. మిగతావన్నీ టాటా కర్వ్ గాని నెక్సాన్ అన్ని కాంపిటేటివ్గా ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు నా టాటా నెక్సాన్ EV 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మహీంద్రా XUV 400 వచ్చేసి 200 mm, MG ZS EV 177, అలాగే టాటా కర్వ్ EV 190 అనమాట. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి కర్వ్ డిజైన్ వల్ల, కూపే డిజైన్ వల్ల మీకు టాటా కర్వ్లో 500 లీటర్స్ వచ్చింది, MG ZSలో 470, అలాగే మహీంద్రా XUV 400లో 378, టాటా నెక్సాన్ EVలో 350 లీటర్స్ బూట్ స్పేస్. ఇంకా బ్యాటరీ రేంజెస్, ప్రైసెస్ ఇవి మెయిన్ కదా మనకి ఎలక్ట్రిక్ కార్స్లో. సో టాటా కర్వ్ వాళ్ళు రెండు టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇస్తున్నారు. ఒకటి 45 kW, ఒకటి 55 kWh అనమాట. రేంజ్ వచ్చేసి వీళ్ళు 500 నుంచి 585 చెప్తున్నారు. అలాగే MG ZS వాళ్ళు 50 kW బ్యాటరీ ఇస్తున్నారు. రేంజ్ వచ్చేసి 461 km. XUV 400 వాళ్ళు అలాగే 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీ ఇస్తున్నారు, 34.5, 39.5 kW. ఇది వచ్చేసి 375 నుంచి 456 km వస్తుందని చెప్తున్నారు. నెక్సాన్ వాళ్ళు కూడా 2 టైప్స్ అనమాట, 31, 41 kWh. ఇది వచ్చేసి 325 నుంచి 465. ఇవన్నీ అరాయ్ బేస్డ్. మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒక 100 km తక్కువ వేసుకోవాలి మీరు రేంజెస్ రోడ్, ఆన్ రోడ్ ప్లస్ సిటీలో, హైవేస్లో. ఇంకా పవర్, టార్క్ ఈ టేబుల్లో మీరు చూడొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మీకు అన్నిట్లోకి టాటా కర్వ్ వాళ్ళు 15 minutesలో అయిపోతుందని చెప్తున్నారు. ఇంకా ప్రైసెస్ వచ్చేసి మీకు టాటా కర్వ్ 17.79 lakhs నుంచి 22 lakhs వరకు ఉంది. MG ZS 19 lakhs నుంచి 25 lakhs ఉంది. అలాగే XUV 400 15.5 lakhs నుంచి 17.7 lakhs వరకు. అలాగే టాటా నెక్సాన్ EV 14.45 lakhs నుంచి 20 lakhs వరకు ఉందన్నమాట. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ప్రైసెస్. మీరు ఇంకా మళ్ళీ రోడ్ ట్యాక్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని స్టేట్స్లో మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ రేంజెస్, ప్రైసెస్. సో ఇందులో క్లియర్ విన్నర్ వచ్చేసి మీకు టాటా కర్వే చూపిస్తుంది, ఎందుకంటే 55 kW ఇచ్చారు. ఇక్కడ 585 km రేంజ్ ఇస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రాక్టికల్గా చూసుకుంటే మీకు 450 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కార్ లైక్స్, డిస్లైక్స్, జస్ట్ హైలైట్స్ చూద్దాము. టాటా కర్వ్ మీకు రోడ్ ప్రెజెన్స్ బాగా ఉంటుంది బికాజ్ ఆఫ్ యూనిక్ కూపే డిజైన్ వల్ల. అలాగే కాంపిటేటివ్ ప్రైసింగ్ పెట్టారు. తర్వాత 165 bhp మోటార్ వల్ల మీకు ఆల్మోస్ట్ లైక్ 400+ kilometers రేంజ్ వస్తుంది. ఇంకా అన్నిటికీ ఇవన్నీ జీరో ఎమిషన్స్ అనుకోండి. బూట్ స్పేస్ కూడా ఎక్కువ, 500 లీటర్స్ కర్వ్ షేప్ వల్ల. అలాగే కొన్ని మంచి ఫీచర్స్ ఇచ్చారు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ లైక్ XUV 700లో ఉంది కదా అట్లా. పవర్ టెయిల్ గేట్, అంటే మీరు కాల్తో జస్ట్ ఇలా కొడితే, టచ్ చేస్తే అది టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. 9 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ ఇచ్చారు. అలాగే పనోరమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. ఇంకా Level 2 ADAS ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఇది నెక్సాన్లో కూడా ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 360-degree కెమెరా, టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇంకా డిస్లైక్స్ వచ్చేసి మీకు కర్వ్ డిజైన్ వల్ల మీకు రేర్ సీట్ కొద్దిగా అన్కంఫర్ట్ ఉంటుంది. 6 feet హైట్ ఉన్న వాళ్ళు అంత రూఫ్ తగులుతూ ఉంటుంది. సస్పెన్షన్ 18-inch టైర్ సస్పెన్షన్ ఉంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని రాస్తున్నారు. ఇంకా కొన్ని ఫీచర్స్ మిస్సింగ్ వచ్చేసి మీకు టెలిస్కోపిక్ స్టీరింగ్ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు, కప్ హోల్డర్స్ ఫర్ ఫ్రంట్ ప్యాసింజర్స్ లేదు, రేస్ సన్షేడ్స్ లేవు. ఇంకా సేల్స్ సర్వీస్ టాటా వాళ్ళది మనకు తెలిసిందే. కొన్ని చోట్ల హిట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్లాప్ ఉంటుంది. ఇది కొత్తగా లాంచ్ అయిన కారు కాబట్టి మరి ఎంతవరకు వీళ్ళు నిగిల్స్ కొన్ని ఉండొచ్చు. ఈ కూపర్ డిజైన్ వల్ల మీకు బ్యాక్ సైడ్ రేర్ వర్డ్ విజిబిలిటీ తక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ MG ZS EV లైక్స్ వచ్చేసి మీకు ఎప్పటి నుంచో ప్రూవ్ అయిన బండి ఇది. 0 to 100 km 8.5 secondsలో వెళ్తుంది. అలాగే 5 year అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ, 5 లేబర్ ఫ్రీ సర్వీసెస్, 8 years
150,000 కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. పనారమిక్ సన్ రూఫ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది. ఇంకా సేఫ్టీ కిట్ వచ్చేసి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఇది మంచి ఫీచర్ ఇది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మీకు డిజిలైక్స్ వచ్చేసి రైడ్ కొద్దిగా ఫామ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఇంకా వెంటిలేటర్ సీట్స్ లేవు, ఆటో డిమ్మింగ్, IRVM లేదు, స్టీరింగ్ రీచ్ అడ్జస్ట్మెంట్ లేదు. సైజ్ వచ్చేసి మీకు క్రెటా లాగా ఉంటుంది. రేర్ సీట్, బ్యాక్ సీట్ వచ్చేసి మీకు 2 adults ఒక చైల్డ్కి సరిపోతుంది, కానీ 3 adults అయితే కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. సౌండ్ సిస్టమ్ ఆర్డినరీ అని రాస్తున్నారు. ఇంకా XUV400 వచ్చేసి మీకు మంచి బిల్డ్ అండ్ రీడిఫైన్డ్ 250 నుంచి 260 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన బ్యాటరీకి. ఇంకా 8.3 సెకండ్స్లో 100 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇంకా 0 ఎమిషన్స్ అనుకోండి. స్పేషియస్ క్యాబిన్, అలాగే బూట్ స్పేస్ కూడా 378 లీటర్స్ ఇచ్చారు వీళ్ళు. ఇంకా డ్రైవ్ మోడ్స్, సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ ఇచ్చారు. సేఫ్టీ కిట్, 6 ఎయిర్ బ్యాగ్స్, డిస్క్ బ్రేక్స్, ఆల్ డిస్క్ బ్రేక్స్, తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ ఆల్ 5 passengers. ఇంకా డిస్లైక్స్ వచ్చేసి మీకు బోరింగ్ ఇంటీరియర్ డిజైన్, వీళ్ళవి ఇంకా నిగిల్స్ ఉన్నాయి. క్యాబిన్ ప్లాస్టిక్స్ కొద్దిగా చీప్గా ఉన్నాయి. ఇంకా మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, వెంటిలేటెడ్ సీట్స్, రేర్ ఏసీ వెంట్స్ లేవు. సౌండ్ క్వాలిటీ అసలు బాగాలేదని రాస్తున్నారు. ఇంకా లాస్ట్ వచ్చేసి నెక్సాన్ EV. ఇది మీకు సాలిడ్ బిల్డ్ డిజైన్, 5 స్టార్ రేటింగ్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, 9 సెకండ్స్లో 100 కిలోమీటర్స్ వెళ్తుంది స్పీడ్. డిస్క్ బ్రేక్స్, ఆల్రౌండ్ ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. 350 లీటర్ బూట్ స్పేస్ కూడా ఉంది. ఇంకా మీకు వెంటిలేటెడ్ సీట్స్, ఫాస్టర్ ఛార్జింగ్, స్పోర్ట్ అండ్ ఎకో మోడ్స్, అలాగే క్రూజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, సన్ రూఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది పెట్రోల్ మోడల్స్తో పోలిస్తే చాలా కాస్ట్లీ ఉంది. ప్రైస్ రేంజ్ చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే టాప్ స్పీడ్ వచ్చేసి 140 km/h లిమిట్ చేశారు. రైడ్ వచ్చేసి ఫామ్గా ఉంది. ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, వైట్, గ్రే అండ్ బ్లూ. ఇంటీరియర్ క్వాలిటీ కొద్దిగా బాగాలేదని చెప్తున్నారు. కన్సిస్టెంట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. సో ఇదండి మనకి 4 కార్స్ యొక్క డిఫరెన్సెస్. సో క్లియర్ విన్నర్ వచ్చేసి మీకు స్టాండ్అవుట్గా ఉండాలి అంటే టాటా కర్వ్ తీసుకోవాలి. అలాగే వాళ్ళ పెట్రోల్ మోడల్ కూడా రేపు సెప్టెంబర్లో లాంచ్ చేస్తారనమాట. ఇంకా మీకు తక్కువ బడ్జెట్లో కావాలి అంటే కనుక టాటా నెక్సాన్కి వెళ్ళొచ్చు. సో ఇదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో ఇక నుంచి రెగ్యులర్గా చేస్తాను. థ్యాంక్ యూ.